ఏపీలో నేటి నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 1 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 31న రంజాన్ పర్వదినం సందర్భంగా హాలిడేలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. దీంతో సోషల్ ఎగ్జామ్ తేదీ మారే ఛాన్సెస్ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3450 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశారు అధికారులు. 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థులు 6,19,275 మంది ఉన్నారు. సైన్స్ పరీక్షలు మినహా మిగతావి ఉదయం 9:30 నుంచి 12 గంటల 45 నిమిషాల వరకు జరగనున్నాయి. విద్యార్థులు ప్రశ్నాపత్రం చదువుకునేందుకు అదనంగా 15 నిమిషాలు కేటాయించారు. ఈసారి రెగ్యులర్ విద్యార్థులతో పాటే సార్వత్రిక విద్యాపీఠం అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పించారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత ఏడాది 86.79% ఉత్తీర్ణత వచ్చింది. కాగా ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు తెలుపుతున్నారు. పలు ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 150 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేశారు. ఎక్కడా మాస్ కాపీయింగ్కు తావు లేకుండా పక్కాగా చర్యలు తీసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఏపీలో నేటి నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు స్టార్ట్ అయ్యే మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, ఏప్రిల్ 1 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. అయితే రంజాన్ పండుగ వల్ల ఏమైనా మార్పులు జరిగే సూచనలు ఉన్నాయా? పరీక్షల్ని ఏ విధంగా నిర్వహిస్తున్నారు? అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? రైట్ రాధిక, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఇవాళ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమై మరి కాసేపట్లో కూడా 9:30కు అధికారికంగా కూడా ప్రారంభించారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసులతో కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎవరు కూడా ఈ పరీక్ష కేంద్రంలో ఉండకుండా పేరెంట్స్ కూడా వచ్చిన వారంతా కూడా ఆ రూములు చూపించేసి పిల్లలు వెంటనే వెళ్ళిపోయే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పరీక్ష కేంద్రాల 144 సెక్షన్ కూడా విధించారు. ఎవరు కూడా పరీక్ష కేంద్రాల వద్ద ఉండకుండా గుమిగూడకుండా, అలాగే జిరాక్స్ సెంటర్లు కూడా మూసివేయించారు. ఎవరు కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా లేదా ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే విద్యార్థులకు ఆరోగ్య కార్యకర్తలు కూడా అందుబాటులో ఉంచి మంచినీరు, త్రాగునీరు అన్ని కూడా అందుబాటులో ఉంచి ఎటువంటి ఇబ్బందులు కూడా అధికారులు జాగ్రత్తలు చేపట్టారు. ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ జిరాక్స్ సెంటర్లు ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా బంద్ చేయించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కూడా పరీక్ష నిర్వహిస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 237 పరీక్ష కేంద్రాల్లో కూడా ఈ పరీక్షలు జరగనున్నాయి. అనంతపురం జిల్లాలో 36,000 మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా ప్రత్యేక అధికారి సుబ్బారావు నేతృత్వంలో కూడా ఈ ప్రత్యేక అధికారులు కూడా దీనికి స్క్వాడ్ గా నియమించారు. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఒక బెంచ్కి ఇద్దరు పెట్టడం కూడా విద్యార్థులకు కొంచెం అసౌకర్యానికి గురి చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా మార్చే అవకాశం ఉంది. రేపటి నుంచి ఇవాళ ఇలాగే జరిపి రేపటి నుంచి కూడా విద్యార్థులను బెంచ్కి ఇద్దరు కూడా బెంచ్కి ఒకరే విధంగా ఏర్పాటు చేసే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. చూస్తున్న ప్రస్తుతం మనం చూస్తే పేరెంట్స్ అంతా కూడా తమ పిల్లల్ని అక్కడ విడిచేసి ఎగ్జామ్ సెంటర్ విడిచేసి బయటకు ఒకరొకరు బయటకు వస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ దిశగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళి చేద్దామని చూస్తూ ఉన్నాం. క్లాస్ రూమ్లు కూడా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా కూడా ఆరోగ్య కార్యకర్తలు కానీ వాటర్ బాటిల్స్ కానీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎక్కడ చిన్నపాటి ఇబ్బందులు కూడా లేకుండా చూస్తూ ఉన్నాం. ఎగ్జామ్స్ ఒకే బెంచ్ కూడా ఏర్పాటు చేసి ఉంచారు. విద్యార్థులకు అసౌకర్యం లేకుండా కూడా స్టూడెంట్స్కి ఎవరు కూడా ఇబ్బంది లేకుండా కూడా చూసి ఉంచారు. ప్రస్తుతం మనం అనంతపురం పాత ఊరు ఒక సెంటర్ వద్ద ఉన్నాం. ఇప్పటికే ఓఎంఆర్ సీట్ పంపిణీ జరుగుతుంది. అన్ని కూడా ఉపాధ్యాయులు జాగ్రత్తగా కూడా వారు కేటాయిస్తున్నారు. హాల్ టికెట్ ఉన్న అభ్యర్థులు మాత్రమే లోపలికి రావాలంటూ కూడా ఇప్పటికే పేరెంట్స్ కూడా అందరినీ బయటకు పంపించేశారు. పేరెంట్స్ ఎవరు కూడా లోపలిగా ఉండకూడదని చెప్పడంతో 144 సెక్షన్ ఉండటంతో వారంతా కూడా బయటకు వెళ్ళిపోయి కేవలం విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసుకునేది కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉంచారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బెంచ్ కేటాయించి ఓఎంఆర్ సీట్లు కూడా పంపిణీ చేస్తున్నారు. రాధిక, థ్యాంక్ యూ.